ఈరోజు గోధుమ పిండి పాలకూరతో కలిపి ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ మనం ఒక బౌల్‌లో 3 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి గోధుమ పిండి. ఆ గోధుమ పిండిలో నువ్వులు, వాము వేసేటప్పుడు కొంచెం నలిపి వేస్తే బావుంటుంది. అలాగే జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకొని, వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మనము పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పుట్నాల పప్పులు, బాగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కట్టని వేయాలండి. ఇలా వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పక్కకు పెట్టుకున్న డఫ్‌ని కూడా పీసెస్ లాగా చేసుకొని ఇలా రోల్ చేసి పెట్టుకోవాలండి. అంతే. ఇలా పెట్టుకున్న వాటిని మనము చపాతీని రుద్దేసినట్టు బాగా రుద్దుకోవాలి. బట్ బాగా పతలాగా రుద్దుకోవాలండి. అప్పుడే మనం ఫ్రై చేసినప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి. సో, ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న వాటికి మధ్యలో క్యాప్ పెట్టేసుకొని, ఒకటి క్యాప్ పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే అండి. బట్ ఏమిటంటే కట్ చేసేటప్పుడు మనకు మెజర్‌మెంట్ తెలుస్తుందనమాట. సో, ఇలా మనం మధ్యలో పే పాలకూర పేస్ట్‌ని కూడా పెట్టేసుకున్న తర్వాత మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలనమాట. రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో, ఇలా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. సో, నేనైతే ఇలా చిన్నగా చేసుకున్నాననమాట. ఇలా చేసుకున్న వాటిని మనము కుర్కురే షేప్‌లో కానీ, లేదంటే పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటెమ్ ఇష్టం ఉంటుంది కదా! అలా రోల్ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకే నేను ఈ టైప్ ఆఫ్‌గా రోల్ చేశానండి. అంతే. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్‌ని కూడా మనం మీడియం హీట్‌లో హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా లో టు మీడియం పెట్టుకొని మనము ఇవి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీగా రావాలంటే మాత్రం ఆ రేకుని మనం పతలాగా రుద్దుకోవాలండి. అలాగే ఇలా వేయించుకునేటప్పుడు కూడా హైలో కాకుండా లో టు మీడియం పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. సో, ఇదే మీరు మైదా యూజ్ చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. బట్ నేను మైదా ఎందుకు రెగ్యులర్‌గా అని చెప్పేసి మధ్యలో నేను యూజ్ చెయ్యను. ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాబట్టి గోధుమ పిండిని క్రిస్పీగా రావాలంటే లో టు మీడియం పెట్టుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, ఇంతేనండి. అన్నీ ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. ఫ్రై చేసుకున్నాక పైనుంచి కొంచెం ఉప్పు, కారం స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా బావుంటాయి. పిల్లలకి ఇచ్చేటప్పుడు సాస్‌తో ఇస్తే మంచి కొంచెం కారంగా, తియ్యగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, స్నాక్ ఐటెమ్ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.